హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా నేనైతే కొడైకెనాల్ వెళ్ళాను. ఇది ఫస్ట్ టైం అనమాట నేను సోలో ట్రిప్ వెళ్ళడం. సడన్ గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, మొన్న మంజుమల్ బాయ్స్ సినిమా వచ్చింది కదా, అది చూసిన తర్వాత నాకు ఇంకా కంపల్సరీ వెళ్ళాలనిపించింది. సో నేనైతే ఒక్కనే వెళ్ళిపోయాను అనమాట. అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నాకు ఎంత ఖర్చు అయింది అన్నది మీకు ముందు ముందు చెప్తాను. ఏం ప్లేసెస్ చూసాను అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చి నేను సడన్ గా వెళ్ళడం వల్ల నాకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. సో నేను విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఆ విజయవాడ నుంచి తిరుచిరపల్లికి వెళ్ళాను ఫస్ట్. సో నాకు అది కాస్ట్ 2500 రూపీస్ పడింది టికెట్. అక్కడి నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి కొడైకెనాల్కి వెళ్ళాను. సో టైం అయితే నాకు చాలా వేస్ట్ అయింది. వైజాగ్ నుంచి ఫస్ట్ మనం దిండిగల్ వెళ్ళి దిండిగల్ నుంచి కొడైకెనాల్ వెళ్ళడం ఈజీ అనమాట. సో డైరెక్ట్ గా కొడైకెనాల్కి అయితే ట్రైన్స్ లేవు మనకి. వైజాగ్ నుంచి దిండిగల్కి స్లీపర్ క్లాస్ వచ్చి 600 రూపీస్ పడుతుంది. థర్డ్ ఏసీ అయితే మనకి 1600 రూపీస్ పడుతుంది అన్నమాట. విజయవాడ నుంచి దిండిగల్ అయితే స్లీపర్ క్లాస్ మనకి 500 రూపీస్ వస్తుంది టికెట్ ప్రైస్. అండ్ థర్డ్ ఏసీ అయితే 1300 రూపీస్ పడుతుంది. అలా కాదు, ట్రైన్స్ మనకి దొరకలేదంటే బస్సులో వెళ్ళొచ్చు. విజయవాడ నుంచి తిరుచిరపల్లికి బస్సు ఉంటుంది. కాస్ట్ వచ్చి 2500 రూపీస్ పడుతుంది స్లీపర్ ఏసీ. అండ్ తిరుచిరపల్లి నుంచి దిండిగల్ వెళ్ళి దిండిగల్ నుంచి కొడైకెనాల్ వెళ్ళొచ్చు. లేకపోతే తిరుచిరపల్లి నుంచి డైరెక్ట్ కొడైకెనాల్ బస్సెస్ ఉంటాయి. అలాగైనా వెళ్ళొచ్చు అనమాట. రూమ్ అయితే మనం ముందుగా బుక్ చేసుకుంటే బెస్ట్. గోఐబీబీలో మనకి కొడైకెనాల్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న హోటల్స్ బుక్ చేసుకుంటే బెస్ట్. నేనైతే జేఆర్ రెసిడెన్సీలో ఒక రూమ్ తీసుకున్నాను, డీలక్స్ రూమ్. కాస్ట్ పర్ నైట్ 1400 రూపీస్ పడింది అనమాట. మంచి వ్యూ ఉన్న రూమ్ అడిగితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈస్ కోకర్ స్పా. సో ఇప్పుడు మనం కోకర్ స్పాకి వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకు సో మనం టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. టికెట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్. లెట్స్ గో. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ లొకేషన్ ఇస్. చాలా బాగుంది కదా. సో ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే కోకర్స్ వాక్ అనమాట. సో కోకర్స్ వాక్ హిస్టరీ ఏంటంటే, కోకర్స్ అనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇక్కడ వర్క్ చేస్తున్న టైంలో ఆయన మార్నింగ్ జాగింగ్కి వెళ్ళిన టైంలో ఈ ప్లేస్ అయితే కనుగొన్నారంట. సో దాన్ని ఎలాగా వ్యూస్ అన్ని చూసి ఇంకా ఎలా డెవలప్ చేశారనమాట. సో అందుకే దీన్ని కోకర్స్ వాక్ అని పిలుస్తారనమాట. చూసారా ప్లేసెస్ ఇక్కడైతే చూడడానికి చాలా బాగుంది. సో మనం కొడైకెనాల్ రీచ్ అయిన తర్వాత నాకు అక్కడ అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళైతే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే కమ్యూనికేట్ చేయగలరు. సో వాళ్ళ ప్యాకేజెస్ ఏమున్నాయో అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర మినీ బస్ ఫెసిలిటీ ఉంటుంది, లేకపోతే కార్ ఫెసిలిటీ ఉంటుంది. మినీ బస్ అయితే ఒక మనకి 12 to 14 ప్లేసెస్ వరకు కవర్ చేసేలాగైతే ఒక 500 రూపీస్ పర్ హెడ్ అయితే పడుతుంది మనకి. ఆర్ఎల్స్ కార్ ఫెసిలిటీ ఉంటుంది. మనం 4 మెంబర్స్ ఉంటే కార్ తీసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే బస్సులో వెళ్ళామంటే అందరూ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి, మనకి టైం అయితే చాలా వేస్ట్ అయిపోతుంది కదా. సో కారు ప్రిఫర్ చేయమని నేను చెప్తాను అనమాట. నేనైతే కార్లోనే వెళ్ళాను. నాకు వీళ్ళు చూపించిన ప్లేసెస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డాల్ఫిన్ నోస్, మౌంటైన్ వ్యూ పాయింట్, వట్కెనాల్ ఫాల్స్, ఇలా ప్లేసెస్ వేరే కూడా అడిగాను అనమాట. సో అది డిఫరెంట్ లొకేషన్ లో ఉంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పారు. నేను ఓకే అన్నాను. సో టోటల్ కాస్ట్ వచ్చి 3500 రూపీస్ నాకు ఈ వెహికల్కి అయితే వాళ్ళు ఛార్జ్ చేశారనమాట. నెక్స్ట్ అయితే మేము ఒక చర్చ్కి అయితే వెళ్ళాము. ఈ చర్చ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చర్చెస్ ఇన్ కొడైకెనాల్ అంట.
సో డానియల్ నన్ను ఈ ప్లేస్ వస్తావా అని అడిగారు. నేనైతే ఓకే అని చెప్పాను. నేనైతే ఎప్పుడు నేను చర్చ్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. So this is the first time I'm visiting a church. It looks really nice. Okay, so let's go to next place. One more thing, in the star it will be 5 corners, right? Yeah. You can find out only 4 corners here. One more corner will be in this side because a lot of trees are there, no? The trees are covered that. Okay. Cover. One corner. So 1, 2, 3, 4 corners are there. Right. Opposite to the lake there will be one big building, no? That is the first star category hotel in Kodaikanal. Okay. Carlton Hotel that is. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చి అప్పర్ లేక్ వ్యూ. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి స్టార్ షేప్ లో ఉన్న లేక్ అయితే కనిపిస్తుందంట. సో ఈ ప్లేస్కి వచ్చి చూసాము. బట్ ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్ లో 5 సైడ్స్ ఉండాలి కదా, 4 సైడ్సే కనిపిస్తున్నాయి అన్నమాట పైనుంచి. 5th సైడ్ మనకి కనబడదు. సో ఇది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. So this is the Moor Point view, and from here we will see Green Valley, also known as Suicide Point. Okay. సో లిస్ట్ లో మనకి నెక్స్ట్ ప్లేస్ వచ్చి మోయిర్ పాయింట్ అండ్ గ్రీన్ వ్యాలీ వ్యూ అన్నమాట. సో ఇక్కడైతే ఇది చూడొచ్చు మనము. గ్రీన్ వ్యాలీ వ్యూ కి ఇంకో నేమ్ ఏంటంటే సూసైడ్ పాయింట్ అన్నమాట. సో సూసైడ్ పాయింట్ కి మనల్ని డైరెక్ట్ గా వెళ్ళనివ్వరు, ఆ ప్లేస్ బ్యాన్ చేశారనమాట. సో గ్రీన్ వ్యాలీ వ్యూ ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి చూస్తే మనకి సూసైడ్ పాయింట్ అన్నది కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను మార్నింగ్ విజయవాడ నుంచి విజయవాడ నుంచి నేను ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:30కి తిరుచిరపల్లి రీచ్ అయ్యాను అనమాట. సో నేను ఆటో ఎక్కి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాను. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అసలు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అసలు ఏం కనబడలేదు నేమ్స్. సో అక్కడ అందరినీ అడిగి వెళ్ళేసరికి నాకు చాలా టైం డిలే అయింది. సో అలా అడుగుతూ వెళ్తుంటే 6:40కి డైరెక్ట్గా బస్సు ఉందని చెప్పారు. అక్కడ మనకి తిరుచిరపల్లి బస్ స్టాండ్లో వెయిటింగ్ రూమ్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయొచ్చు అనమాట, ఏసీ వెయిటింగ్ రూమ్. సో మనం అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం కూర్చొని ఉన్నాం. నెక్స్ట్ బస్ అయితే 6:40కి వచ్చింది. బస్ ఎక్కాను. ఆ బస్ ఎక్కడం వల్ల నియర్లీ 6 అవర్స్ పడింది అనమాట కొడైకెనాల్ వెళ్ళడానికి. సో నేనేం చెప్తానంటే, మీరు ఎప్పుడు వచ్చినా కూడా తిరుచిరపల్లి నుంచి దిండిగల్ వెళ్ళిపోండి ఫస్ట్. రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. దిండిగల్ నుంచి కొడైకెనాల్కి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి అనమాట. సో మీరు అలా చేయడం బెస్ట్. ఎలా చేస్తే మీకు తిరుచిరపల్లి నుంచి కొడైకెనాల్ వెళ్ళడానికి టైం వేస్ట్ అయిపోద్ది.
ఎంత హౌ మచ్ 60 సో ఇదైతే టేస్ట్ చేద్దాం మనం. చాలా బాగుంది. సో మన లిస్ట్లో నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే పైన్ ఫారెస్ట్ అనమాట. ఇక్కడైతే సినిమా షూటింగ్స్ అయ్యి చాలా జరుగుతాయంట. ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. చూసారు కదా మీరు? లేదు, మీరు మార్నింగ్ 2:30 లోపు రీచ్ అయిపోతే అప్పుడు మనకి డైరెక్ట్ బస్సెస్ కొడైకెనాల్కి ఉంటాయన్నమాట. రెడ్ బస్సులో మనం బుక్ చేసుకోవచ్చు. అవి అయితే మనం స్పీడ్గానే వెళ్తాము. సో అలాగా 2:30 ఆ టైంకి ఎక్కితే మార్నింగ్ 7 కల్లా మనం రీచ్ అయిపోవచ్చు అనమాట. సో అది కూడా బెస్ట్ ఆప్షన్. మీరు ఎర్లీగా వచ్చేలా ఉంటే రెడ్ బస్సులో చూసుకోమని నేను చెప్తాను. లేదంటే మీరు తిరుచిరపల్లి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోండి. నేను కొడైకెనాల్ వెళ్ళేసరికి నాకు మధ్యాహ్నం 12:15 అయితే అయిపోయింది. సో అక్కడ అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో నేను మాట్లాడుకొని తర్వాత వాళ్ళేమో నన్ను రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. రూమ్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాక మేమైతే 1:20కి బయలుదేరిపోయాం అనమాట ప్లేసెస్ చూడడానికి. సో నాకు కూడా ఒక ఆయన టూర్ గైడ్ వచ్చారు. ఆయన పేరేంటంటే డానియల్ అనమాట. ఆయన ప్లేసెస్ కన్నీ తీసుకెళ్ళి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, టైం అయితే 4 అవుతుంది. గునా కేవ్స్ క్లోజ్ చేస్తారు, మనం ఫాస్ట్కి వెళ్ళాలి. లెట్స్ గో. సో లిస్ట్లో మన నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ద మోస్ట్ అవైటెడ్ ప్లేస్ గునా కేవ్, ఆల్సో నోన్ యాజ్ డెవిల్స్ కిచెన్. సో ఫైనల్లీ మనం ఇక్కడికైతే రీచ్ అయ్యాము. కానీ మధ్యలో మోయర్స్ పాయింట్కి ఇక్కడికి రావడానికి 1:30 పడింది అనమాట. అంత ట్రాఫిక్ ఉంది. అంత మంజుమల్ బాయ్స్ తర్వాత ఎఫెక్ట్ అనమాట ఇదంతా. సో ప్రజలందరూ ఈ ప్లేసే చూడడానికి ఎక్కువ ఇష్టపడి ఇక్కడికి వస్తున్నారంట. సో ఆయన గైడ్ నాకు చెప్పారు. సో ఆ ప్లేస్ చూడాలంటే వెయిటింగ్ అయితే తప్పదు మనకి. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇప్పుడు రోజు ఇంకా ఎలాగే ఉంటదంట. సో కొడైకెనాల్ చూడడానికి మంచి సీజన్ ఏంటంటే సమ్మర్ సీజన్ అంట. సో ప్రజలు దానివల్ల కూడా ఎక్కువ వస్తూ ఉంటారన్నమాట. సో నేను గైడ్ని అడిగాను మంజుమల్ బాయ్స్ రియల్ స్టోరీయా కాదా అని. ఆయన అయితే నిజంగానే జరిగింది అని చెప్పారనమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలాగ చూడడానికి వచ్చి అందులో ఒక ఆయన కింద పడిపోతారంట. సో ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇలాగా అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ని కాపాడుకుంటారనమాట. సో పడిపోయిన ఆయన బతకడం ఆయన లక్ ఫ్యాక్టర్ అని చెప్పి ఆయన చెప్తున్నారన్నమాట. ఇంతకు ముందు చాలా డెత్స్ ఇక్కడ అక్కరైనాయి అంట. సో ఎవ్వరూ కూడా బతికినట్టు అసలు లేదంట. సో ఈయన మాత్రమే బతికారు. అది ప్యూర్ గా ఆయన లక్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పి అన్నారనమాట ఆయన. సో ఈ ప్లేస్ ని గునా కేవ్స్ కన్నా ముందు డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారంట. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ బిఎస్ వార్డ్ అనే ఆయన ఈ ప్లేస్ కి డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టారంట.
ఎందుకన్నది ఎవరికీ తెలీదు. సో ఆయన ఈ ప్లేస్ కి పేరు పెట్టారు కాబట్టి అప్పటి నుంచి డెవిల్స్ కిచెన్ అని పేరు వచ్చిందనమాట. హిందూ మైథాలజీ ప్రకారం అయితే పాండవులు ఇక్కడ నివసించేవారంట, వాళ్ళు ఇక్కడ వంట చేసుకునేవారంట. సో దాన్ని బట్టి కిచెన్ అనే వర్డ్ వచ్చిందని అంటారు. డెవిల్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు అనమాట. కొన్ని రూమర్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ బ్యాడ్స్ ఉంటాయి కాబట్టి దానికి డెవిల్స్ అన్న పేరు వచ్చింది అని చెప్పి అంటారు. సో డెవిల్స్ కిచెన్ అని అలా పిలుస్తారని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట జనాలు. సో 1990s మన కమల్ హాసన్ గారి సినిమా వచ్చింది కదా గుణ అని. అప్పటి నుంచి ఈ కేవ్స్ కి గుణ కేవ్స్ అని పేరు వచ్చింది అనమాట. సో అప్పటి నుంచి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి రావడం మొదలు పెట్టారు. సో డెత్ దాని తర్వాత అయితే చాలా డెత్స్ అయితే ఇక్కడ జరిగినాయి అంట. నియర్లీ 16 మంది దాకా చనిపోయారు, కానీ ఎవరి బాడీ కూడా ఇప్పటికొచ్చి ఎవ్వరికి దొరకలేదంట. సో ఒక ఇన్సిడెంట్ అయిందంట. లైక్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 12 మంది ఒక రోజు వచ్చారంట 2014 ఆ టైంలో. సో వాళ్ళు మార్నింగ్ 11:30కి వచ్చారంట. మార్నింగ్ 11:30కి వచ్చి లోపలికి వెళ్ళారంట. వాళ్ళ డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నారంట. సో వీళ్ళు వెళ్ళి ఇంకా ఈవినింగ్ వరకు రాలేదని చెప్పి వాళ్ళ డ్రైవర్ వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్కి రిపోర్ట్ చేశారంట. ఇలా మా గెస్ట్ వచ్చారు ఇంకా రాలేదు చూడండి అంటే వెళ్ళి చూసేసరికి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా కనబడలేదంట. సో అందరూ చనిపోయారంట ఆ లోయలో పడిపోయి. సో అందుకని 2015 నుంచి ఇంకా ప్లేస్ కంప్లీట్ పబ్లిక్ కి బ్యాన్ చేశారనమాట, వెళ్ళడానికి లేకుండా. సో లోపలికి వెళ్తే మనకి ఒక గొయ్యిలా ఉంటదంట. సో అందులోకి వెళ్తే మనకి అసలు ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ, ఊపిరి ఆడదంట. సఫోకేట్ అయిపోయి చనిపోతారు అనమాట జనాలు. సో అందుకని ఇంకా చెప్పి ఈ ప్లేస్ ఇంకా బ్యాన్ చేశారనమాట. మనం బయట నుంచి చూడడమే తప్ప లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదన్నమాట. సో మా గైడ్ని అడిగాను ఆయన వెళ్ళారా లేదని. ఆయన 2008 ఆ టైంలో వెళ్ళారంట. ఆ లోపలికి వెళ్తే మనకి ఫోర్ పిల్లర్ రాక్స్ కనిపిస్తాయి అన్నమాట. సో అక్కడి నుంచి వస్తేనే ఆ వ్యూ కనిపిస్తుంది అంట. బయట పిల్లర్ రాక్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటది అనమాట, అక్కడ మనకి ఒక్క పిల్లర్ రాక్ మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ గుణా కేవ్స్ నుంచి చూస్తే మాత్రము ఆ 4 పిల్లర్ రాక్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడైతే బ్యాడ్ లక్. సో పబ్లిక్ కి చూడడానికి అయితే ఇంకా లేదా ఆ ప్లేస్ అదనమాట. Come, I'll give you answer. Yeah, I saw that. That one. Hey, it is not real. Negro front here.
ഫ്രണ്ടിലുള്ളവരൊന്ന് ക്ലിയർ ആവട്ടെ, ഫ്രണ്ടിലുള്ളവർ നമുക്ക് సో లిస్ట్ లో నెక్స్ట్ ప్లేస్ వచ్చి పిల్లర్ రాక్. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఒక్కటి మాత్రమే పిల్లర్ రాక్ కనిపిస్తుంది అనమాట. ఇది ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి. हमको लगा घूमना के वो आया और यहाँ पे जब इसको देखा ना कि पहाड़ दिखने में बढ़िया लग रहा है तो इसी को थोड़ा बना दिया बोल के बना दिया एक कलर टाइप का लग रहा है. నేమ్ ఏంటంటే లిరిల్ వాటర్ ఫాల్స్ అంట. దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఇక్కడ లిరిల్ సోప్ యాడ్ అయితే షూట్ చేశారంట. అప్పటి నుంచి దీన్ని లిరిల్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వచ్చి నన్ను షాపింగ్ ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ వాళ్ళే రెడీ చేస్తారనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైసెస్ కూడా మనకి ఇక్కడ అమ్ముతారనమాట. సో నేనైతే చాక్లెట్స్ అయ్యి ఇక్కడ టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ బట్టి కూడా మనకి టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఈ ప్లేస్ చూపిస్తాను చూడండి. melting area. Okay. This is the white, the totally created chocolate. It's a dark milk and white. Okay. White First color. process is melting process. Okay. Second, the open the put in the this come. Yeah. This is flour added with choco. Okay. This is nuts. Yeah. Actually, we are a supplier. Okay. All over India, we supply. This is a Valpara, Yerkodi, Yadagiri, all supply. Their stocks is there. Total 80 varieties chocolates. 80 varieties of 80 chocolates. chocolates is available. Okay. It's own making. Nice. Chocolate spices, honey. Baby masala. Candle. 250.
చెప్తున్నా అన్న బెల్ట్ అయితే రెస్ట్ So this is costing 800 rupees per kg. And this one is 400 rupees. Yeah. And కోర్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ గోల్ఫ్ కోర్స్ ఏంటంటే ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ గోల్ఫ్ గ్రౌండ్ అంట. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ మే మంత్ లో టోర్నమెంట్ జరుగుతుంది అంట. సో లిస్ట్ లో నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే వటకెనాల్ ఫాల్స్ అంట. ఈ ప్లేస్ ఏంటంటే రైనీ సీజన్ లో అయితేనే బాగుంటది. సమ్మర్ సీజన్ కదా, సో వాటర్ ఫాల్స్ ఏమి ఉండవు అనమాట. ఇందాక చూపించిన వాటర్ ఫాల్స్ ఉంది కదా, అది లిరిల్ సోప్ యాడ్ తీసినప్పుడు ఆ లొకేషన్ లో తీసారనమాట. అందుకే లిరిల్ వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చిందండి. ఓకే, సో ఇదనమాట. దీని తర్వాత మనము డాల్ఫిన్ హౌస్కి వెళ్దాం. Six o'clock means you can. ఫస్ట్ ప్లేస్ ఇస్ మౌంటైన్. First prize is Mountain Beauty. Second one, Dolphin Nose. Dolphin Nose. Opposite to the Dolphin Nose, Ekora. Complete the 3 places Yeah. after that. Oh. In case you have any doubt, make a call to me. Yeah. సో ఇది మన లిస్ట్లో ఉన్న లాస్ట్ లొకేషన్ అనమాట. మెయిన్ ఇక్కడ రావడానికి రీజన్ డాల్ఫిన్ హౌస్. చూద్దాం. గో బెస్ట్ ప్లేస్ తమిళ తెలుగు, తమిళ, తమిళ్ నో ఇంగ్లీష్. ఓకే ఇంగ్లీష్ నో ఎస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? తిరునెల్వేలి. ఓకే, యు ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కన్నడ. తెలుగు. ఆంధ్రప్రదేశ్. ఎస్. I also went on time, ఓ but నైస్. I forgot on time when the driving the car time I forgot. అరే, Oh, ఆర్ యూ ఓకే నౌ? huh? ఆర్ యూ ఓకే నౌ? Okay. ఓకే. వాట్ ఆర్ యూ స్టడీ? 6th class. Okay, good. How many kilometers from Chennai? My name is Rugved. Your name, please? Abdul Rahman. Abdul Rahman. Okay. Very. So this is the first time you are coming here, or before also? First time. First time only. Okay. You? First time. Going down is easy, but climbing up is Coming difficult. up only very difficult. Yeah. At the end, I can come. I don't know. Dolphin Nose 1.5 kilometers అంట. చూద్దాం.
కిందకి. సో ఫుడ్ తినడానికి అయితే నాకైతే అవ్వలేదు. సో అక్కడ దిండిగల్ బిర్యానీ ఫేమస్ అంట. మీరు వెళ్తే కానీ అక్కడ ట్రై చేయండి ఒకసారి. సో టిఫిన్స్ అయితే దోశ, ఇడ్లీ అన్నీ బాగానే ఉంటాయి. మనకి ఎలా ఉంటుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో దిస్ ఇస్ మౌంటైన్ వ్యూ. సో లిస్ట్లో ఇంకా లాస్ట్ లొకేషన్ మౌంటైన్ వ్యూ అండ్ డాల్ఫిన్ నోస్ అన్నమాట. చూశారు కదా ఈ ప్లేసెస్ ఎంత బాగున్నాయో. మీరు తప్పకుండా ఇక్కడికైతే రావాలి. వచ్చి మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. నాకైతే చాలా కంగారుగా అయ్యింది మొత్తం అంతని. మీరైతే ప్లాన్ చేసుకుంటారండి. మినిమం 3-4 డేస్ అలా ఉండేలా చూసుకోండి. బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో ఇక్కడైతే కూల్గా ఉంటుంది క్లైమేట్. సో మీరైతే ఇక్కడికి రావచ్చు అన్నమాట. ఐ థింక్ వీ ఫైనల్లీ రీచ్ డాల్ఫిన్ నోస్. మొత్తానికి డాల్ఫిన్ నోస్ దగ్గరకు వచ్చాం మనం. కనబడుతుంది కదా చివరి రాయి, అక్కడికి వెళ్ళాలి మనం. Oh my god. డాల్ఫిన్ నోస్ ఇదేనా? సో బ్యూటిఫుల్. అన్న డాల్ఫిన్ నోస్ ఇప్పుడు మనం వెళ్ళాలి అక్కడికి జాయిగా. ఓకే, కేర్ఫుల్. దట్స్ ఇట్. ఇక్కడికి రాగానే వణుకుతుంది. ఇది కొంచెం డౌన్కి ఉంది. సో చివరికి వెళ్ళడానికి ట్రై చేయకండి ఎవరుని. ये थोड़ा better to avoid going to that edge. उधर मत जाओ दोस्तों. इधर से देख सकते हो. చూసారు కదా చాలా బాగుంది. ఓకే, నా కాళ్ళు వణుకుతున్నాయి బాబోయ్. మీకు కనబడుతుంది కదా, దట్స్ ద వ్యూ. ఈ ఎడ్జ్కి వెళ్ళే ధైర్యం మనకు లేదు. ఓకే, బీ కేర్ఫుల్. చూసారు కదా, దట్స్ ఇట్. బాగుంది కదా వ్యూ అయితే, సూపర్ ఉంది. ఇక్కడ డౌన్గా చూస్తుంటే భయం వేస్తుంది. అర్జెంటుగా వెనక్కి వెళ్ళిపోదాం. అమ్మా ఏ భగవాన్. ఓకే, దట్స్ ఇట్. డోంట్ లుక్ బిహైండ్,
go forward. మనకి ఇంకా బస్ టైం కూడా అయిపోతుంది, సో వెళ్ళిపోదాం. సో ప్లేసెస్ అన్ని చూపించాక ఆయన అయితే నన్ను హోటల్ దగ్గర దింపారు. నేను హోటల్ దగ్గర చెక్అవుట్ చేసి వచ్చేసాక నన్ను బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు అనమాట. కొడైకెనాల్ బస్ స్టాండ్ నుంచి నేను బస్ ఎక్కి తిరుచిరపల్లి వెళ్ళిపోయాను. తిరుచిరపల్లిలో స్టేషన్కి వెళ్ళిపోయాను అనమాట. స్టేషన్లో నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ మనకి వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. సో అక్కడ రూమ్ తీసుకొని మనం పడుకోవచ్చు. మార్నింగ్ 5:20కి ట్రైన్ అనమాట. సో 5:20కి ట్రైన్ ఎక్కి మళ్ళీ నేను విజయవాడకి వచ్చాను. సో ఈ ట్రైన్ టికెట్ ఏంటంటే నేను తత్కాల్లో అయితే బుక్ చేసుకున్నాను. ఐఆర్సిటీసీ యాప్ ఉంటుంది కదా, దాంట్లో మీరు మార్నింగ్ 10 AM చూసినట్టయితే తర్వాత రోజు ట్రైన్స్ దొరుకుతాయి మనకి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అయితే 2 days బిఫోర్ ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్ 6 AM ట్రైన్స్ ఉంటే మనకి 1 day బిఫోర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ నేనేం చెప్తానంటే అట్లీస్ట్ 1 month ఆర్ 15 days ముందే మీరు టికెట్స్ అయితే తీసుకోండి. సో అది బెస్ట్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే మీ డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.